అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజ్. వైసీపీ కార్యకర్త సింగయ్య మరణాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులే ఏ విధంగా రాజకీయంగా వాడుకుంటున్నారో ఒక్కసారి విందాం. నీచమైన తప్పుడు ప్రచారాలు చేయడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఇట్ ఇస్ ఎన్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ జరిగింది, దురదృష్టకరం. అంబేద్కర్ ఇది యాక్సిడెంట్ అని చెప్పేశారు. ఎస్, ఇది యాక్సిడెంట్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఓటరు చూశాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చూశారు. మీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా చూశారు. ఇట్స్ ఏ యాక్సిడెంట్. అవును, ఇది ఎవరు కూడా కావాలని చేయలేదు, లేకుంటే సింగయ్యని కావాలని నెట్టలేదు కారు కిందకి. దురదృష్టవశాత్తు పడిపోయాడు. ఆ హెడ్ మీదకి కారు ఎక్కేసింది, చనిపోయాడు. చాలా బాధాకరం. ఏ కార్యకర్తకు కూడా, ఇటు ఏ పార్టీ కార్యకర్తకు కూడా అట్లా జరగకూడదు. ఎందుకంటే ఆయన నమ్ముకొని ఆ ఫ్యామిలీ ఉంటుంది, ఆయన పైన ఎన్నో ఆశలు పెట్టుకొని ఆ ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీకి ఈరోజు ఆయన చనిపోవడం ఒక పెద్ద మరువలేని, అదొక చెప్పలేమబ్బా, దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం ఆ బాధ. అయితే ఇది చాలా బాధాకరం. నాకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ దీనిపైన రాజకీయం చేయడం చాలా పాపం, చాలా తప్పు. అంబేద్కర్ ఏమంటున్నారు? ఇట్స్ ఏ యాక్సిడెంట్. రైట్, ఇది కరెక్ట్ పాయింట్. ఇది యాక్సిడెంటే. అయితే రోజా గారు ఏం మాట్లాడారు మొన్న? జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద ఒక హెడ్ పడినట్టు గ్రాఫిక్స్ చేసి, దానిపైన కారు వెళ్ళినట్టు గ్రాఫిక్స్ చేసేసి ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారే. అది ఎంత పాపం! ఆ పాపం ఊరికే పోతుందా? ఖచ్చితంగా పోదు. రోజా గారు, ఈ పాపం మీకు అస్సలే వదలదు. చూసుకోండి. జరిగింది దురదృష్టకరం. ఎవరో కాదు, మా కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు అంటే తీవ్రమైన అభిమానం కలిగినటువంటి వ్యక్తి. ఎస్, మీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రాణం కంటే ఎక్కువగా అభిమానించే కార్యకర్త. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు అక్కడికి? జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని పైన వెళ్ళారు అక్కడికి అంటే, బెట్టింగ్లు ఆడి చనిపోయినటువంటి ఒక వ్యక్తికి కలవడం, అంటే వాళ్ళ ఫ్యామిలీకి భరోసా ఇవ్వడానికి, వాళ్ళ ఫ్యామిలీకి ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఆయన విగ్రహానికి పూలమాల వేయడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి సంఘటన, వెళ్ళినటువంటి ఆ సమయం. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా వెళ్ళాలి చెప్పండి? కొన్ని వేల మంది, కొన్ని నాకు తెలిసి 1,00,000 పైన ఉంటారు అనుకుంటా కార్యకర్తల, వాళ్ళు వీళ్ళు అందరు కలిసి ప్లకార్డులు పట్టుకొని అదా అండి పరామర్శించడానికి వెళ్ళినటువంటి పద్ధతి. అదా ఆ ఫ్యామిలీకి ధైర్యం చెప్పడానికి వెళ్ళినటువంటి పద్ధతి. ఆ ఊరిలో నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేసి చెప్పిన బాధ ఏమని చెప్పారు తెలుసా? అన్ని చుట్టుపక్క ఊర్లంతా వచ్చి ఒకేసారి మా ఊరి మీద పడేసరికి మా ఊరి పరిస్థితి అల్లుకొల్లంగా మారిపోయింది, మంచి నీళ్ళు కూడా దొరకలేదన్నా అని చెప్పి మాట్లాడారు. మీరు వెళ్ళడం వల్ల ఆ ఫ్యామిలీకి భరోసా దొరికిందో లేదో, ఆ ఫ్యామిలీకి ధైర్యం వచ్చిందో లేదో ఆ దేవుడికి ఎరుగు. కానీ మీరు వెళ్ళడం వల్ల 2 ప్రాణాలు కోల్పోయింది. 2 ఫ్యామిలీలు చీకటిలోకి వెళ్ళిపోయినాయి. ఆ ఊరు మొత్తం ఆ రోజు రామగోస పడింది. మీకు తెలుసా? మంచినీళ్ళు దొరకలేదంట ఆ ఊరిలో. మంచినీళ్ళు, అంత పరిస్థితికి వచ్చేసింది ఆ ఊరు మీరు వెళ్ళిన రోజు. ఇంత పాపం మూట కట్టుకొని ఏం చేద్దామనుకొని, ఏ విధంగా రాజకీయం చేద్దామనుకుని నాకు అర్థం అవ్వట్లేదు. ఇది ఎవరిచ్చారు మీకు సలహా? సజ్జల గారు ఇచ్చారా? అంబేద్కర్ గారు ఇచ్చారా? ఎవరిచ్చారు సలహా? జగన్మోహన్ రెడ్డి గారు. నాకు అర్థం అవ్వట్లేదు. సింపుల్గా వెళ్ళి ఆ ఫ్యామిలీని కలాలి. తల్లి, మా కార్యకర్తను మేము కోల్పోయినాం, ఏ విధంగా జరగని, చాలా బాధాకరం, మీ ఫ్యామిలీకి నేను పెద్ద కొడుకులా ఉంటా అని చెప్పేసి ధైర్యం చెప్పేసి రావాలే తప్ప ఇలా వెళ్ళడం చాలా తప్పని నా అభిప్రాయం. మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అందుకని ఆయనకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మేమందరం వెళ్ళి కుటుంబాన్ని పరామర్శించాం. అయిపోయి 10 లక్షలు ఇచ్చేసి ఇట్లా దులిపేసినాం చేతులు. 10 లక్షలకు ప్రాణం వచ్చేస్తుందా ప్రాణం? 10 లక్షలకు ఆ ఫ్యామిలీకి భరోసా ఉంటుందా? 10 లక్షలకు ఆ ఫ్యామిలీకి ధైర్యం వస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి స్టేటస్కి 10 లక్షలా? మరి ఎంత కోట్లు ఇమ్మంటావా హరీష్ అంటే, నేను డబ్బుల కోసం నేను అసలు మాట్లాడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీని దత్తత తీసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీకి భరోసాగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీకి అండగా నిలబడాలి, వాళ్ళ ఫ్యామిలీలో పెద్ద కొడుకుల ఫ్యామిలీ మధ్యలో నిలబడాలి. అది కదా ఏ కార్యకర్త కానీ, ఏ పార్టీకి సంబంధించినటి ఫ్యామిలీలు కానీ కోరుకునేది. 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, ₹1 కోటి కోరుకుంటారా?
ఇదేం సాంప్రదాయమో, ఇదెక్కడ సాంప్రదాయమో నాకు అర్థం అవ్వట్లే. 10 లక్షలు ఇచ్చేసాం, ఇట్లా చేతులు దులిపేసుకున్నాం, అయిపోయి. ఇక ఏమి రాజకీయాలు ఏందో. పోలీసులు వారిని ఏదో చెప్పమంటే వారు చెప్పం, మేము జరిగిందే చెప్తామని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. దురదృష్టవశాత్తు సింగయ్య మరణం మాకు కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగించినటువంటి, బాధ కలిగించినటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. మీకు తీవ్రమైనటువంటి బాధ కలిగించిందో లేదో నేనైతే చెప్పలేను, కానీ మీకు తీవ్రమైనటువంటి నష్టాన్ని అయితే కలిగిస్తుంది రాబోయే రోజులకి, చూసుకోండి. ఎందుకంటే సింగయ్య మరణం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూశారు. ఎంత 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 నరకం చూశాడు ఆ కారు కింద. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూశారు. చూస్తే మన రోజక్క మాట్లాడుతుంది, అది గ్రాఫిక్స్, కారు కింద తలకాయ దొరిలించి గ్రాఫిక్స్ చేసి కారు ఎక్కించారు అని మాట్లాడితే, ఒక పెద్ద తల్లి ఏం మాట్లాడింది తెలుసా? అమ్మా రోజమ్మ, కారు కింద మనిషి పడిపోయి గిలగిల కొట్టుకొని మరణించడం మేమందరం చూసాము, మరి నీ కళ్ళు కిందకు కనిపించట్లేదో మాకు అర్థం అవ్వట్లేదు. నువ్వు తొందరగా వెళ్ళి ఒక మంచి కళ్ళు డాక్టర్కి చూపించుకొని అద్దాలు పెట్టుకోమ్మా, నీకు నీట్గా కనబడుతుంది. లేదనుకో నా కలర్దాలు ఇస్తాను, పెట్టుకో, చూడమ్మా, నీకు నీట్గా కనబడుతుంది. జరిగినవి జరిగినట్టు చెప్పు, జరిగినవి కూడా జరగనట్టు అని చెప్పి ఏం సాధిస్తామని మీరు రాజకీయాలు చేస్తున్నారు తల్లి రోజమ్మ, ఐ లవ్ యూ అని చెప్పింది ఆ తల్లి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, అర్థమైందా? కాబట్టి నేను చివరిగా చెప్పేది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఏం మాట్లాడుతున్నామో, ఎందుకు మాట్లాడుతున్నామో, ఎవరి గురించి మాట్లాడుతున్నామో, ఏ సందర్భానుసారం మాట్లాడుతున్నామో తెలియక మాట్లాడడం వల్ల పార్టీ చాలా నష్టపోయింది. రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి మనుగడ కూడా చాలా కష్టం ఈ విధంగా ప్రవర్తిస్తే అనేది నా అభిప్రాయం. కింద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.